మొదటి క్లాస్ మనము థియాలజీ ప్రాపర్, సిస్టమేటిక్ థియాలజీలో 10 డివిజన్స్ ఉన్నాయి. అవి మనమంతా కూడా విన్నారు ఇంతకుముందు మీరు ఇంట్రడక్షన్లో, క్లాస్ రూమ్లో. అందులో థియాలజీ ప్రాపర్ మనము ప్రారంభించుకుంటున్నాం. థియాలజీ ప్రాపర్ అంటే మామూలుగా తెలుగులో దీన్ని పితృశాస్త్రము అని కూడా అంటారు, అనగా దైవశాస్త్రము. అసలు థియాలజీ అంటేనే తెలుగులో మనము దైవశాస్త్రం అంటాము. కనుక థియాలజీలో 10 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో ఒక బ్రాంచ్ థియాలజీ ప్రాపర్ అనగా దేవునికి సంబంధించినటువంటి విషయాలు. దీన్ని మనము పితృశాస్త్రము అని పిలవడం కన్నా త్రియేక దేవుని యొక్క శాస్త్రము అంటే బాగుంటుందని నేను ప్రస్తుతం మన ఉపయోగం కొరకు నేను ఆ మాట వాడుతూ ఉన్నాను. ఈవేళ నుంచి మనము త్రియేక దేవుని శాస్త్రాన్ని అభ్యసించబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ థియాలజీ ప్రాపర్. సో పరిశుద్ధ త్రిత్వము, ద హోలీ ట్రినిటీ. ముందు వాట్ వీ బిలీవ్, మనం ఏమి నమ్ముతున్నాము అనే మాట నేను ముందు మీకు చెప్పాలి. దేవుడు ఒక్కడే, అయితే దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నాడు. అలాగని 3 దేవుళ్ళు లేరు. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు కూడా తక్కువ కాదు, అందరూ సమానమే. అందుకే మనం ఏమంటామంటే all the 3 members of Trinity are co-existing, co-essential and co-eternal. 3 ఒకేసారి ఉన్నారు, 3 ఒకే సారాన్ని, సేమ్ సబ్స్టెన్స్ ఆర్ సేమ్ ఎస్సెన్స్, ఒకే సారాన్ని కలిగి ఉన్నారు. అండ్ కో-ఎటర్నల్, అందరూ ఒకే నిత్యత్వంలో నుంచి ఉన్నారు, లేదా 3 నిత్యులే. ఇది మన యొక్క ఫౌండేషనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రినిటీ. మనము పరిశుద్ధ త్రిత్వం యొక్క ప్రాథమిక ఆధార పునాది సత్యం. అంతేకాదు, కుమారుడు తండ్రి కాదు, తండ్రి కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ తండ్రి కాదు, పరిశుద్ధాత్మ కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు. అయితే తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. అలాగని 3 దేవుడు లేరు, ఒకే దేవుడు ఉన్నాడు. దీనిని మనము అర్థం చేసుకోబోతూ ఉన్నాం. So this is our basic, or this is what we believe, and the foundation of the Christian religion. క్రైస్తవ మతానికి, క్రైస్తవ విశ్వాసానికి ఆధారభూతమైన సిద్ధాంతం అది. ఈ సిద్ధాంతానికి భిన్నంగా ఉండేవారిని మనము కల్ట్స్ అంటాం. భిన్నమైన బోధ చేసేవారు లేదా వక్ర బోధలు చేసేవారు అని మనము అంటాం. సో ఇది ఫౌండేషనల్ ట్రూత్ ఫర్ ఆల్ ద క్రిస్టియన్స్, కన్జర్వేటివ్ క్రిస్టియన్స్ ఆర్ ద ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్, ఈవెన్ ఫర్ క్యాథలిక్ క్రిస్టియన్స్. సో దీన్ని మనము వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తాను. రేపటి నుంచి మనము ఫుల్ ప్లెడ్జ్డ్ క్లాస్లోకి వెళ్తాం. అంటే ఇంట్రడక్షన్ కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ క్లాసే. సో ముందుగా లెట్ us అండర్స్టాండ్ ద ఇంట్రడక్షన్లోనికి వెళ్దాం. ముందుగా మనము సంఘ చరిత్రలో త్రిత్వం, దీన్ని మనం అర్థం చేసుకుందాం. త్రిత్వము అనేది కొత్తగా వచ్చిన బోధ కాదు. త్రిత్వాన్ని అంగీకరించినటువంటి వారు ఇది అగస్టిన్ తెచ్చాడని, లేకపోతే
క్యాథలిక్కులు కనిపెట్టారని, లేకపోతే అసలు బైబిల్లో ఈ బోధ లేదని ఇలాంటి మాటలు చెప్తూ వస్తారు. ముఖ్యంగా అథెనేషియస్ నుంచి ఇది బాగా బలంగా వచ్చిందని, అగస్టిన్ ఆ తర్వాత అథెనేషియస్ దీన్ని బోధించారని అంటారు. నేను కూడా బోధిస్తున్నాను, చాలామంది బోధిస్తున్నారు. మేము బోధించినందుకు, అథెనేషియస్ బోధించినందుకు, అగస్టైన్ బోధించినందుకు త్రిత్వము అనే బోధ రాలేదు. బైబిల్లో ఉన్న బోధను వీళ్ళందరూ బోధించారు. నేను హిస్టారికల్ థియాలజీలోకి వెళ్ళటం లేదు. అయితే కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. మొదటి శతాబ్దం, ఫస్ట్ సెంచరీలో, మొదటి శతాబ్దంలో క్రొత్త నిబంధన వ్రాయబడింది. మనము చూసే కొద్దీ తర్వాత అధ్యాయాల్లో, అంటే మనం చూడబోయే చాప్టర్స్లో క్రొత్త నిబంధనలో ఉన్న త్రిత్వాన్ని మనము విపులంగా అర్థం చేసుకుందాం. అపోస్తలుడైన మత్తయి సువార్త మొదటి పుస్తకం గనక మత్తయి దగ్గర నుంచి ప్రారంభిస్తాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమియుడి అని యేసు ప్రభువు చెప్పాడని మత్తయి రాశాడు. హీ కోటెడ్ వాట్ క్రైస్ట్ సెడ్. సో మొట్టమొదటిసారిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే 3 పేర్లు చెప్పి ఇది ఒకే నామము. నామము అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ నేమ్, నామిన్క్లేచర్, నేమ్ అని కాదండి. నేమ్ మీన్స్ పర్సన్ అని అర్థం. నేమ్ అంటే పర్సన్, ఒక వ్యక్తి, ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ అని అర్థం. సో నామములోనికి ఇవ్వండి అంటే ఒక వ్యక్తే, కానీ 3 పేర్లు చెప్తూ ఉన్నాడు. సో త్రిత్వం యొక్క ఫౌండేషన్ బైబిల్లోనే ఉంది. అది కొత్తగా ఎవరో కనిపెట్టిన బోధ కాదు. అయితే బోధ చేసే కొలది బైబిల్ చదవడము, ఆ బోధన గురించినటువంటి వివరాలు కొరకు లేఖనాలను పరిశీలించడము, బెరయా సంఘస్థులు చేసినట్టుగా చేసినప్పుడు మనము చాలా విషయాలు అర్థం చేసుకుంటాం. వీ విల్ అండర్స్టాండ్ మెనీ థింగ్స్. రెండవది, మరొక ప్రముఖమైన వ్యక్తి పాల్, అపోస్టల్ పాల్. పౌలు ఏమంటున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైయుండునుగాక అని బెనడిక్షన్ ఇస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ పాలైన్ బెనడిక్షన్. పౌలు యొక్క ఆశీర్వాదం లేదా ఆశీస్సులు. త్రియేక దేవుని నామములో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మన నామములో పౌలు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి త్రిత్వము అనేది ఎక్కడో సంఘ చరిత్రలో 3వ శతాబ్దంలోనో 4వ శతాబ్దంలోనో బయటకు వచ్చింది కాదు. బైబిల్లో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన సత్యం ఇది. 2వ శతాబ్దంలోనికి వస్తాను. 2వ శతాబ్దంలో ఉన్నటువంటి చర్చ్ ఫాదర్స్, సంఘ పితరులు, వీళ్ళని మనం చర్చ్ ఫాదర్స్ అని ఎందుకన్నామంటే, అపోస్తలుల కాలం అయిపోయింది కనుక యేసు ప్రభుని ముఖాముఖిగా చూసినటువంటి వారి కాలం, లేదా యేసు ప్రభు యొక్క శిష్యుల కాలం, లేదా వారితో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉన్న శిష్యులు, తిమోతి, తీతు, అంటే అపోల్లోస్, లూకా, వీళ్ళందరూ తరం. ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చినటువంటి తరాన్ని చర్చ్ ఫాదర్స్ అన్నారు. సో ఇందులో ఒక వ్యక్తి,
ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోకస్. అంతియొకయ సంఘానికి చెందిన ఇగ్నేషియస్. ఇతను అంతియొకయ యొక్క రెండవ బిషప్. యాంతియొకయ యొక్క రెండవ బిషప్ ఈయన యాంటియోకస్ చర్చ్కి. సో మొదటి బిషప్ అపోస్తలుల కాలంలో ఉన్న వ్యక్తి. సో ఇతను క్రీస్తు శకము 110లో హతసాక్షి అయ్యాడు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అపోస్తలులతో ఇతనుకు సంబంధం ఉంది. డైరెక్ట్గా సంబంధం ఉందా లేదన్నది మనకు తెలియకపోయినా హీ వాజ్ అవేర్ ఆఫ్ ద టీచింగ్స్ ఆఫ్ అపోస్తల్స్ వెరీ వెల్. అపోస్తలుల యొక్క బోధను ఎరిగిన వాడు. సో అప్పుడు ఈయన చిన్న ఆసియాలో ఉన్న సంఘాలకు రాసిన లేఖలో ఏమంటాడంటే, వారు తండ్రిలో కుమారులలో పరిశుద్ధాత్మలో ఎదగాలని, తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు లోబడి ఉండాలని బోధిస్తాడు. కనుక అపోస్తలుల నుంచి సంక్రమించిన బోధను ఎరిగిన వ్యక్తి త్రిత్వాన్ని సమర్థిస్తూ త్రిత్వాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత జస్టిన్ మార్టైర్. ఈయన క్రీస్తు శకము 150లో ఫస్ట్ అపాలజీ అనే ఒక పత్రిక వ్రాశాడు. ఆ పత్రికలో త్రిత్వాన్ని గురించి వ్రాస్తాడు. ఈయన ఏమంటాడంటే, కుమారి యొక్క దైవత్వాన్ని పరిశుద్ధాత్మ యొక్క దైవత్వాన్ని అంగీకరించాడు. అంటే తండ్రి దేవుడని, కుమారుడు దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడని అంగీకరించాడు. దాని గురించి రాస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, ప్రతి ఒక్కళ్ళు దేవుడే అని రాస్తూ ఈయన ఒక చిన్న పొరపాటు చేశాడు అనుకోండి, అది కూడా చెప్పుకుందాం. ఆయన ఏమంటాడంటే, కుమారుణ్ణి 2వ స్థానంలో, పరిశుద్ధాత్మను 3వ స్థానంలో ఉంచుతాడు. సో ఈ సేస్ దట్ ఫాదర్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్, దాని సెకండ్ ప్లేస్ ఈజ్ సన్, థర్డ్ ప్లేస్ ఈజ్ హోలీ స్పిరిట్ అని అంటాడు. అంతేకాకుండా ఏమంటాడంటే, తండ్రి అయిన దేవుడు, విశ్వాసికి ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ నామములో ఆనందించండి అని కూడా వ్రాస్తాడు. సో వీళ్ళందరికీ కూడా త్రిత్వాన్ని గురించిన అవగాహన ఉన్నది. త్రిత్వాన్ని నమ్మారు. మనము నమ్మినంతగా నమ్మలేదేమో, కానీ వీళ్ళందరూ కూడా త్రిత్వాన్ని నమ్మిన వారే సంఘ ప్రారంభములో. తర్వాత పొలికార్పస్. ఈయన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే ఈ పొలికార్పస్ స్మరణ సంఘము యొక్క బిషప్. సో ఈయన 155లో స్మరణలో హతసాక్షి అయ్యాడు. అపోస్తలుడైన యోహాను యొక్క శిష్యుడు అని లయన్స్ అనే స్థలానికి చెందిన ఐరేనియస్ అనే సంఘ పితరుడు పొలికార్పస్ గురించి రాస్తూ ఈయన అపోస్తల్ జాన్ యొక్క శిష్యుడు అని రాస్తాడు. సో హతసాక్షి అయ్యాడు పొలికార్పస్. సో ఈ హతసాక్షి అయినప్పుడు ఆయన చేసిన చివరి ప్రార్థనలో తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను స్తుతించి ప్రార్థిస్తాడు. తండ్రిని స్తుతిస్తాడు, కుమారుణ్ణి స్తుతిస్తాడు, పరిశుద్ధాత్మను కూడా స్తుతిస్తాడు. సో వీళ్ళందరూ కూడా నమ్మారు. నేను 3వ శతాబ్దానికి వస్తాను. ఇంకా చాలామందిని వదిలిపెట్టాను నేను. ఇది ఒక ప్రాముఖ్యమైన అంశం గనక దీనిలోనికి వస్తున్నాను. క్వింటస్ సెప్టిమియస్ ఫ్లోరెన్స్ టెర్టూలియనస్. జనరల్గా ఈయనను టెర్టూలియన్ అని పిలుస్తారు. టెర్టూలియన్. సంఘ పితరులలో ఈయనది ఒక పెద్ద స్థానం ఉంది ఈయనకు. ఈయన క్రీస్తు శకము 155 నుంచి 220 మధ్యలో జీవించాడు. సో ఈయన మొట్టమొదటిసారిగా ట్రినిటీ అనే మాటను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను ఉద్దేశించి రాస్తాడు. సో హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు కాయిన్ ద వర్డ్ ట్రినిటీ. అంతేకాదండి, టెర్టూలియన్ హీ కాయిన్డ్ సో మెనీ వర్డ్స్ ఫస్ట్ టైం. క్రైస్తవ లోకానికి కొన్ని మాటలను అందించాడు.
అందులో ఒక మాట ట్రినిటీ, త్రిత్వం. ఇప్పుడు మనము క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు, అప్పుడు దాన్ని క్రొత్త నిబంధన అని పిలవలేదు. మొట్టమొదటిగా క్రొత్త నిబంధన అని పేరు పెట్టి 27 పుస్తకాలకు 27 పుస్తకాలను కొత్త నిబంధన అని పిలిచింది కూడా మొట్టమొదటిసారిగా టెర్టూలియన్. ఇంకొకటి 2 మాటలు చెప్తాను నేను టెర్టూలియన్ గురించి. గాడ్ బ్లెస్ అనే మాట కూడా మొట్టమొదటిసారిగా క్రైస్తవ లోకానికి అందించిన వ్యక్తి కూడా టెర్టూలియన్. అంతేకాదు, ఇఫ్ గాడ్ విల్, దేవుని చిత్తమైతే, ఇఫ్ గాడ్ విల్ అనే మాటను కూడా మొట్టమొదటిగా క్రైస్తవ లోకములోనికి ఇంట్రడ్యూస్ చేసింది కూడా టెర్టూలియన్. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నథింగ్ టు డూ విత్ ట్రినిటీ. ఎందుకు ఈ మాట ఈయన ఉపయోగించాడు అంటే, దీని వెనక ఒక చిన్న సంఘటన ఉంది. అదేమిటంటే, సెబీలియన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఒక బోధ చేశాడు. దీన్నే సెబీలియన్ బోధ అని అంటారు, సెబీలియనిజం అని కూడా అంటారు. ఈయన ఏమన్నాడంటే, దేవుడు అవిభాజ్యంగా ఒక్కడే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. బాగానే ఉంది. ఆ తర్వాత ఏమంటాడంటే, దేవుడు సృష్టికర్తగా, తండ్రి అంటే తండ్రి పాత్ర పోషించాడు సృష్టికర్తగా. ఆ ఒక్క దేవుడే మనల్ని విమోచించడానికి కుమారుడి పాత్ర పోషించాడు. ఆ దేవుడే మనము తిరిగి జన్మించడానికి, మనము పరిశుద్ధపరచబడడానికి పరిశుద్ధాత్మ పాత్ర పోషించాడు అని చెప్పాడు. హియర్ ఈజ్ ద ప్రాబ్లం. ఈ రోజుల్లో కూడా కొద్దిమంది మంచి దైవజనులు చెప్తున్నారు, కారణం ఏంటంటే బైబిల్ కాలేజీకి వెళ్ళే అవకాశం లేక. దే ఆర్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ అండి, తప్పు పట్టేదేమి లేదు వాళ్ళను. మా పాస్టర్ గారు కూడా చెప్పారు, మేము కూడా అదే అనుకున్నాం ఆ రోజుల్లో, 70s, లేట్ 70sలో. మాకు పెద్దగా తెలియదు. ఆయన తనకు తెలిసినంతవరకు చెప్పాడు. ఇట్స్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. బహుశా బైబిల్ కాలేజీకి వెళ్ళి ఆయన కంటే ఎక్కువ జ్ఞానం సంపాదించాను. బట్ హిజ్ లైఫ్ ఐ కెనాట్ లివ్ ద వే హీ లివ్డ్. హీ లివ్డ్ ఎ క్రూసిఫైడ్ లైఫ్. ఓకే, అటువంటి దైవజనులు కూడా చెప్పారు ఈ మాట. ఆయన ఏం చెప్పారంటే, మాకు త్రిత్వాన్ని గురించి చెప్పండి అనుకోవాలంటే ఆయన ఏం చెప్పారంటే, దేవుడు ఒక్కడేనాయా, పాత నిబంధనలో ఆయన తండ్రి, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన కుమారుడిగా వచ్చాడు, ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఎలాగంటే, ఇప్పుడు నేను నా పిల్లలకి తండ్రిని, నా భార్యకు భర్తను, మా తండ్రికి నేను కుమారుణ్ణి, నేను ఒక్కడనే 3 పాత్రలు. నిజమే అనుకున్నాం మేము. అలా చెప్పేవాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. బట్ ఓకే, ఒక దైవజనుడు మన బైబిల్ కాలేజీకి వచ్చాడు. గొప్ప దైవజనుడు అండి. అసలు ఆయన మన దగ్గరికి రాగలిగే స్థాయిలో మనం ఏమి లేము. వచ్చాడు. ఐ థింక్ బ్రదర్ ఇమాన్యుయల్ వాస్ టీచింగ్. ఇదే మాట ట్రినిటీ చెప్తే ఆయన లేచి వెళ్ళిపోయాడు. అందరూ ఇదే చెప్తారండి, దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఆయన 3 వ్యక్తులని ఒప్పుకోవటం లేదు. గొప్ప దైవజనుడు. ఎప్పుడో 15 years బ్యాక్ జరిగిన సంఘటన అనుకోండి. ఆయనకు మాకు ఇప్పటికీ సంబంధం ఉంది. We regard him and he will invite us still to preach in his church. But understanding, నేను ఎందుకు ఇన్ని ఉదాహరణలు చెప్పానంటే,
దైవజనులు కూడా ఇలాగ అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది కనుక ఇక్కడ సెబేలియన్ కూడా అదే చెప్పాడు. సో దీన్నే సెబేలియన్ అంటారు, సెబేలియనిజం అంటారు. సో దేవుడు ఒక్కడే కానీ ఆ దేవుడే తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా 3 పాత్రలు పోషించాడు అని చెప్పడం, దీనిని మోడలిజం అని కూడా అంటారండి. జనరల్గా మోడలిజం అని కూడా అంటారు. సో సెబేలియన్ ప్రకారము తండ్రి శిలువలో శ్రమను అనుభవించాడు, యేసుక్రీస్తు రూపములో తండ్రి ఉన్నాడు గనుక తండ్రి శిలువ ఎక్కాడు అన్నది ఈయన యొక్క బోధ. దీనినే ప్యాసిజం అని కూడా అంటారు, ప్యాసినిజం. సో సెబేలియనిజం, మోడలిజం, ప్యాసినిజం అని కూడా అంటారు. సో సుమారుగా 216లో ఈ దుర్బోధన ఖండిస్తూ టెర్టూలియన్ మొట్టమొదటిగా ట్రినిటీ అనే మాటను ఉపయోగించాడు. సో ఈ ట్రినిటీ అనే మాట ట్రినిటాస్ అనే లాటిన్ మాట నుండి గ్రహించబడింది. సో టెర్టూలియన్ ఉద్దేశం ప్రకారము 3 వ్యక్తులు ఉన్నారు. సో ఇప్పుడు మనము కొంత ఇంట్రడక్షన్ చూశాము, సంఘ చరిత్రలో ఎలాగా ఈ ట్రినిటీని గురించి చెప్తూ వచ్చారు. ఇంకా చాలా విషయాలు, చాలామంది చాలా ఆర్గ్యుమెంట్స్, అవన్నీ మనకు ఇప్పుడు ఆన్లైన్లో మనకు అవి అవసరం లేదు. ఇప్పుడు 2వ అంశానికి వెళ్తాను. దేవుని సృష్టిలో మనం త్రిత్వాన్ని చూడవచ్చును. దేవుడు సృష్టించాడు పదార్థము, మ్యాటర్, స్పేస్ అండ్ టైం. సో దేవుడు పదార్థాన్ని, స్థలాన్ని, కాలాన్ని సృష్టించాడు. సో దేవుని యొక్క క్రియేషన్ని మనం 3 భాగాలు, మ్యాటర్, స్పేస్ అండ్ టైం. అగైన్ వి సీ ట్రినిటీ హియర్. పదార్థం, కమింగ్ టు మ్యాటర్, సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ gaseous state, ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. సో ద మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ 3 states. 3 స్థితుల్లో ఈ పదార్థం ఉంటుంది, ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయు పదార్థం. 3వదిగా స్పేస్, హైట్, బ్రెడ్త్, లెంగ్త్. సో ఎత్తు, వెడల్పు, పొడుగు. సో స్థలము కూడా ట్రినిటీ, మ్యాటర్ ఈజ్ ఆల్సో ట్రినిటీ. కమింగ్ టు ద టైం, కాలానికి వస్తే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఇంకొక విషయం, దెర్ ఆర్ 3 ప్రైమరీ కలర్స్ ఇన్ ద లైట్. దేవుడు వెలుగు సృష్టించాడు మొదటి రోజు. దట్ మీన్స్ గాడ్ ఆల్సో క్రియేటెడ్ కలర్స్. సో 3 ప్రాథమికమైన రంగులు ఉన్నాయి, 3 ప్రైమరీ కలర్స్, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. వీటిని ప్రైమరీ కలర్స్ అంటారు. మిగిలిన రంగులన్నీ కూడా వీటి యొక్క కాంబినేషన్, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ, ఎరుపు, ఆకుపచ్చ, నీలం. చూడండి ఇక్కడ గ్రీన్, రెడ్, బ్లూ, ఈ మూడింటికి యొక్క కాంబినేషన్. సో ఈ 3 ప్రైమరీ కలర్స్ 3 సెకండరీ కలర్స్ని ప్రొడ్యూస్ చేశాయి, ఎల్లో, మెజెంటా, కేయన్. ఇవి 3 సెకండరీ కలర్స్. ఆ మధ్యలో ఉన్న వైట్ని కలర్, వైట్ అండ్ బ్లాక్ ఆర్ నాట్ కలర్స్ టెక్నికల్లీ. వైట్ ఈస్ లైట్ రిఫ్లెక్టెడ్, బ్లాక్ లైట్ అబ్జార్బ్డ్. అదేనండి దాని యొక్క డెఫినేషన్స్. సో గ్రీన్, రెడ్, బ్లూ 3 ప్రైమరీ కలర్స్.
వాటి కాంబినేషన్ 3 సెకండరీ కలర్స్, ఎల్లో, కైన్ అండ్ మెజెంటా. అదే మీరు ఎల్లో, మెజెంటా అండ్ కైన్ కలిపితే మళ్ళీ మీకు రెడ్, గ్రీన్, బ్లూ అనే 3 రంగులు వస్తాయి. అండ్ యూ గెట్ బ్లాక్. సో వీ విల్ సీ మనము ప్రైమరీ కలర్స్లో మనం దేవుని యొక్క త్రిత్వాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరొక విషయం చెప్పాలి, బాగా వినండి. తండ్రిని ఎవరు చూడలేదు పాత నిబంధనలో కూడా. అందుకే యోహాన్ అంటాడు, ఎవరునూ తండ్రిని చూడలేదు అని చాలా క్లియర్గా చెప్తాడు. ఈ రోజుల్లో కొద్దిమంది నేను త్రిత్వాన్ని చూశాను, తండ్రిని చూశాను, కుమారుని చూశాను, పరిశుద్ధాత్మను చూశాను అండి. అది వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ ఎమోషన్. వాళ్ళు మోసపోయారు, వేరే వాళ్ళని మోసగిచ్చుతున్నారు. బైబిల్ నిర్ద్వందంగా తండ్రిని ఎవరు చూడలేదు అని చెప్పిన తర్వాత నేను చూశాను అని ఎవడనంటే బైబిల్ అన్న తప్పు కావాలి, ఆ చెప్పిన వాడైనా తప్పు కావాలి. సో నోబడీ కెన్ సీ ఫాదర్. తండ్రిని ఎవరు చూడలేదు, తండ్రిని ఎవరు తాకలేదు, తండ్రిని ఎవరు అనుభవించలేరు. కుమారుడు మాత్రమే చూశారు, అనుభవించారు, తాకారు. అందుకే యోహాన్ అంటాడు, మా చేతులు దేనిని తాకి చూచెనో, అంటే మా కళ్ళు దేనిని చూచెనో, మేము ఏమి వింటిమో. సో ఓన్లీ సన్ కెన్ బి టచ్డ్ అండ్ బి ఫెల్ట్ అండ్ కెన్ బి సీన్. ఫాదర్ కెనాట్ బి సీన్, కెనాట్ బి టచ్డ్, కెనాట్ బి ఫెల్ట్. కమింగ్ టు ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరు చూడలేరు. అందుకే పావురము రూపములో వచ్చాడు, పావురంగా రాలేదు, పావురము వలె ఆ షేప్తో పరిశుద్ధాత్మ వచ్చాడు యేసు ప్రభు మీదికి. మనము పరిశుద్ధాత్మ శాస్త్రంలో బాగా అర్థం చేసుకుందాం. సో పరిశుద్ధాత్మను ఎవరు చూడలేరు, తాకలేరు, కానీ దే కెన్ ఫీల్. అందుకే అపొస్తల కార్యములో మీద పడెను, దిగి వచ్చెను. ఏమండి, సంసోను మీదకి ఆత్మ రాగా హీ ఫెల్ట్ దట్ హీ హ్యాస్ ఎ బిగ్ పవర్, వెళ్ళి యుద్ధం చేశాడు. సో ఓన్లీ హోలీ స్పిరిట్ కెన్ బి ఫెల్ట్. అది మనం బైబిల్లో చూస్తున్నాం. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, ఒక మంచి ఉదాహరణ ఇస్తాను. స్పేస్ ఉందండి, స్పేస్, స్థలం. ఎవరు కూడా స్థలాన్ని చూడలేరు, స్థలాన్ని తాకలేరు, స్థలం ఉందని స్థలాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే స్థలం అనేది కనపడదు. మీకు చెప్తాను, అర్థమవుతుంది మీకు. వీ కెనాట్ అండర్స్టాండ్ ద స్పేస్, వీ కెనాట్ సీ ద స్పేస్, బట్ వీఆర్ సీయింగ్ ఇట్, వీఆర్ అండర్స్టాండింగ్ దట్ దేర్ ఈజ్ స్పేస్. స్పేస్ ఉంది, స్థలం ఉంది అని మనం అర్థం చేసుకుంటున్నాం, చూస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? వెన్ ద స్పేస్ ఈజ్ ఫిల్డ్ విత్ ద మ్యాటర్, దెన్ వీ అండర్స్టాండ్ దేర్ ఈజ్ స్పేస్. పదార్థం అనేది స్పేస్లో నింపితేనే అప్పుడు స్పేస్ ఉంది, ఓహో ఇంత ఎత్తు ఉంది, ఇంత వెడల్పు ఉంది, ఇంత పొడుగు ఉంది అని అర్థమవుతుంది. నో మ్యాటర్, వీ కెనాట్ అండర్స్టాండ్ స్పేస్, బట్ స్పేస్ ఎగ్జిస్ట్స్. సో ఇక్కడ స్పేస్ తండ్రిలాగా ఒక పోలిక, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు నేను. పదార్థము కుమారుడిలాగా చూడగలము, అనుభవించగలము, తాకగలము. సో వెన్ వీ అండర్స్టాండ్ మ్యాటర్, వీ అండర్స్టాండ్ స్పేస్. సో వెన్ వీ అండర్స్టాండ్ సన్, వీ అండర్స్టాండ్ ఫాదర్. కుమారుని అర్థం చేసుకునే కొద్దీ తండ్రిని అర్థం చేసుకుంటాం. ఇప్పుడు స్పేస్ అర్థం కావాలన్నా, మ్యాటర్ అర్థం కావాలన్నా, వీ షుడ్ గో ఇన్ టు ద టైమ్. వితౌట్ గోయింగ్ ఇన్ టు ద టైమ్ ఆర్ వితౌట్ బీయింగ్ ఇన్ టు ద టైమ్, వీ కెనాట్ అండర్స్టాండ్ ఐదర్ స్పేస్ ఆర్ మ్యాటర్. టైములోకి వెళ్లకుండా, కాలముతో నిమిత్తము లేకుండా, కాలములో ఉండకుండా మనము పదార్థాన్ని, స్థలాన్ని అర్థం చేసుకోలేము. సో హోలీ స్పిరిట్ ఈజ్ లైక్ టైమ్. హీ విల్ మేక్ అస్ టు అండర్స్టాండ్. జస్ట్ లైక్ టైమ్ మేక్ అస్ టు అండర్స్టాండ్ మ్యాటర్ అండ్ స్పేస్. ఈ కాలం అనేది పదార్థాన్ని, స్థలాన్ని అర్థం చేసుకోవడానికి ఎలా ఉపకరిస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువుని అర్థం చేసుకోవడానికి మనల్ని
నడిపిస్తాడు, తండ్రిని అర్థం చేసుకోవడానికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు యేసుప్రభువుని అర్థం చేసుకునేటట్టు చేసినప్పుడు యేసుప్రభువుని మనం ఎక్కువగా అర్థం చేసుకుంటాం కనుక తండ్రిని ఎక్కువగా అర్థం చేసుకుంటాం. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. కాబట్టి త్రిత్వం ఎందుకు అర్థం కావటం లేదంటే వాళ్ళు యేసుప్రభువుని ఎక్కువగా అర్థం చేసుకోలేదు, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి బైబిల్ చదవలేదు, వాళ్ళ సొంత అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ప్రియులారా, మనము ఈరోజు ఇంట్రడక్టరీ క్లాస్ నేను ఇక్కడతో ఆపుతాను. రేపు బైబిల్లోకి వెళ్దాం. పాత నిబంధనలోనికి క్రొత్త నిబంధనలోనికి వెళ్ళి త్రిత్వాన్ని గురించినటువంటి దైవ వాక్యం ఏం చెప్తుందో వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.